ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట. విచారణ ప్రారంభిస్తారన్నది అపోహనే అన్న సుప్రీంకోర్టు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్, బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం. ప్రజాపాలనలో ఉద్యోగులకు తప్పని తిప్పలు, కాంగ్రెస్ చిన్నచూపు చూస్తుందంటూ కేటీఆర్ ట్వీట్. లడ్డూ కల్తీలో బాధ్యులపై చర్యలు తప్పవు, తిరుమల ఘటనపై పవన్ కళ్యాణ్. లడ్డూ నాణ్యతపై ప్రమాణానికి సిద్ధమా? వైవి సుబ్బారెడ్డికి లోకేష్ సవాల్. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు. జగన్ ప్రభుత్వంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోండి, గుంటూరులో హిందూ సంఘాల ఫిర్యాదు. అన్య మతస్థుల వల్లే తిరుమల పవిత్రత దెబ్బతిన్నిందన్న బండి, కఠిన చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్ లెఫ్ట్ నేతలు. లడ్డూ కల్తీతో హిందువుల ఆత్మను జగన్ హత్య చేశారు. కేంద్ర హోంశాఖకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు. విశాఖ గోపాలపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎంపీ భరత్. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై చర్చ. నందిగం సురేష్ నివాసంలో సోదాలు, ఉద్దండరాయునిపాలెంలో పోలీసుల తనిఖీలు. పల్నాడులో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు, తెలుగు యువత నాయకుడి కారుకు నిప్పు. కాళేశ్వరంపై బహిరంగ విచారణ, కమిషన్ ముందు హాజరు కానున్న ఇంజనీర్లు. ఉప్పరపల్లి కోర్టులో షేక్ జానీ మాస్టర్, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి, ట్రైనింగ్ ఐపీఎస్ పరేడ్లో నిత్యానంద రాయ్. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్, హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు. సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డ్, 84,000 దాటిన సూచీలు. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, గుండెపోటుతో చనిపోయిన రమేష్.